మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యాదగిరి అన్న మీరు లీజు ప్రకారం అందరూ కూడా పిలవాలి. జై తెలంగాణ. ఈ ఆలు దద్దరిలానే ఇంకా వేరే సంకేతం మన మాజీ ఎంపీ యాదగిరి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎక్స్ఎమ్మెల్సీ గారు వెంకటేశ్వర గారు స్టేజ్ మీదకి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా తరతరాలలో అందరూ కూడా పాత్ర మనకి వారందరూ పాల్గొనవలసింది అంటున్నాం. గౌరవ శాసనసభ్యులు అన్నగారు గూడెం మైపాల్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి మనము మనందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరూ కాబట్టి అందరూ కూడా కరతాలతో స్వాగతం చేస్తూ జై తెలంగాణ. అదేవిధంగా భక్తి వెంకటయ్య గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జడ్పీటీసీలో పటాంజలి జడ్పీటీసీ శ్రీమతి సుప్రజ వెంకటరెడ్డి గారిని, గుమ్మడదల జడ్పీటీసీ కుమార్ గౌడ్ గారిని, అమీర్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా మా గూడెం యాదవ వైఫల్యం గారిని కూడా స్టేజ్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క కల్పన గారిని కూడా స్టేజ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్పొరేటర్లో ఫిబ్రవరి భారతీయ గారి నుంచి సింధు ఆదర్శ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వరవల్లి డివిజన్ పుష్ప నగేష్ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వరవల్లి నుంచి వెట్టు కుమార్ యాదవ్ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు బొల్లార మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రోజా బారెడ్డి గారిని, తెల్లాపూర్ శ్రీమతి లలితా సోమని గారిని, అమీర్పూర్ పాండురంగారెడ్డి గారిని, వైఎస్ ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా దయచేసి కొంచెం తొలగించాల్సిందిగా మా మిత్రులందరినీ తెలియజేయడం చెప్తాం. అదేవిధంగా టెంపుల్ చైర్మన్లు బొద్దపల్లి భద్రప్ప గారిని, వీరగూడ అక్షరెడ్డి గారిని, గణేష్ రెడ్డి నరసింహారెడ్డి గారు కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పిఎస్సీ చైర్మన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ముచ్చిరెడ్డి గారిని, గోపాల్ రెడ్డి గారిని, నాగరెడ్డి గారిని, యాదరెడ్డి గారిని, శంకరెడ్డి గారిని, మోహన్ రెడ్డి గారిని, నారాయణ రెడ్డి గారిని అందరూ కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ లీడర్గా ఉండాలని, పార్టీ కార్యకర్తలుగా పనిచేసి సీనియర్గా ఉండాలని గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాం. జిల్లా నుంచి వెంకటేష్ గౌడ్ గారిని, చంద్రారెడ్డి గారిని, బాలరెడ్డి గారిని, గోవర్ధన్ రెడ్డి గారిని, ప్రకాష్ గారిని, భాస్కర్ రెడ్డి గారిని, నరేందర్ రెడ్డి గారిని, సంజీవ్ రెడ్డి గారిని, అదేవిధంగా రామచంద్రాపురం నుంచి నాగేష్ యాదవ్ గారిని, మోహన్ రెడ్డి గారిని, కుమార్ గౌడ్ గారిని, ఆదర్శ రెడ్డి గారిని మరియు దయాకరెడ్డి వెంకమూరు అనుమతి మెంబర్ కమిటీ మెంబర్ దయాకరెడ్డి గారిని, టీఆర్ఎస్ చిన్న సోమరెడ్డి గారిని, భూపారెడ్డి గారిని, స్వామి గౌడ్ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. రాజధాని సత్య గారిని, కృష్ణరాజు గారు కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తాం. గౌరవ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులను, ఎంపీటీసీలను కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా
ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా దేవుడిపై కాపాడుతున్నారు. సోమరెడ్డి గారిని మరియు విజయ్ గారు కూడా స్టేజ్ పైకి మరి ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకరన్ గారికి ధన్యవాదాలు నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఎక్కడ లేకుండా వచ్చి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నంత పోటీ ఆ పోటీ ఎందుకు అంటే మన నాయకుడు అంత గట్టోడు కాబట్టి ఆయన కింద పనిచేయడానికి అంతమంది ఆశాభావులు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే నాయకుడు గట్టిగా ఉంటే కార్యకర్తలు కూడా అంతే బలంగా ఉంటారు. మరి ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో అందరూ లీడర్లు కార్యకర్తలను తయారు చేస్తారు. లీడర్లు అందరూ కార్యకర్తలను తయారు చేస్తే మన మైపాలన్న నాయకులను తయారు చేసిండు. ప్రతి ఒక్క కార్యకర్తను నాయకుడిని చేసిన ఘనత మన గూడెం మైపాల్ రెడ్డి అన్న గారిది. ఒక తోటలో తోటమాలి తన తోటలో ఉన్న గులాబీ మొక్కలను ఏ రకంగా కాపాడుకుంటాడో కార్యకర్తలను ఆ రకంగా కాపాడుకొని హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అయిపోతుంది కాబట్టి దయచేసి సైలెంట్గా కూర్చోండి. పదవులు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను మైపాలని యాక్చువల్గా ఒక డివిజన్ ప్రెసిడెంట్ అడిగినాను. 111 డివిజన్ ప్రెసిడెంట్ అడిగితే ఆయన నాకు 3 డివిజన్ల బాధ్యతలు ఇచ్చిండు. అది ఎట్లా ఇచ్చిండో ఏం ఆలోచించి ఇచ్చిండో నాకు తెలియదు, కానీ ఆ 3 డివిజన్లు నాకు ఎట్లా వర్కౌట్ అయిందంటే పటాన్చెరు డివిజన్ 113 వచ్చేసి మా ప్రాపర్ అవతల రోడ్కి మా బాయి ఉంటుంది. 112 డివిజన్ రామచంద్రపురం వచ్చేసి మా ఇంటి పేరు మందుమూల. నా పేరు మందుమూల విజయభాస్కర్. అయితే 111 భారతీనాయక్ డివిజన్ వచ్చేసి మా ఓటు లేగా చేసి మనందరం కలిసి మనందరి ఆశీర్వాదంతో ఈసారి అన్నను చూస్తే కార్మిక శాఖ మంత్రి వర్యుల్లాగా అనిపిస్తారు. ఎందుకో ఏమో ఇదంతా మనది. అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఏరియాలో తిరిగినాం కదా, ఏడదోడు కార్మికులే ఉంటారు. అట్లా అని చెప్తున్నాను. వేరే విధంగా మన కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ మన వెంకటేశ్వరన్న గారికి, అలాగే వేదిక పైన 100 సీట్లునే 100 సీట్లు ఫుల్ అని అంత లీడర్లే అందరికీ పేరు పేరున శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ఈ సభలో ఆసీనులైన 11 గంటలకు స్టార్ట్ చేసినాం, 2 అవుతున్నది. అందరూ మాట్లాడడం జరిగింది. ఇంకా చాలామంది మాట్లాడాలి ఉన్నారు. ఇంకా దాన్ని మీరు అందరూ మన్నించి ముందుకు సాగాలని చెప్పి ఈ సభలో ఆసీనులైన మహిళా సోదరులు, నూతనంగా గ్రామ కమిటీ సభ్యులు, వారి బృందము, అనుబంధ సంస్థలు, మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు, గ్రేటర్ కమిటీలు, అలాగే నియోజకవర్గ స్థాయి కమిటీ గిట యువతది అయిపోయింది, విద్యాది అయిపోయింది, విద్యది ఎడ్యుకేషన్ది అయిపోయి మిగిలినవి మన నియోజకవర్గ స్థాయి కమిటీలో 50% పేర్లు రావడం జరిగింది. అది తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మనకి ఇంకా 3 డివిజన్ల మీద సర్కిల్ కమిటీ, వారి అనుబంధ సంస్థలు అందరికీ పేరున కొత్తగా పార్టీ పదవులు తీసుకున్న వారందరికీ పేరున మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గతంలో మాట్లాడిన సోదరులందరూ చక్కగా పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మనం ఏ విధంగా కలిసిపోవాలి, ప్రభుత్వ పథకాలు పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆషామాషి నిర్ణయాలు కావు. చాలా చెప్తారు చాలామంది. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో చెప్తారు. వారి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో పోయి చూస్తే ఏడేసిన గొంగడాన్ని ఉన్నది, నీళ్లు లేవు. ఈరోజు గ్రామాలల్లో ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉన్నది, కరెంటు లేదు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతున్న తెలంగాణ వచ్చి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉన్నది. మన గృహాలకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారని తెలియజేస్తా ఉన్నారు సోదరులారా. ఎక్కడ లేదు, గుజరాత్ లేదు, మహారాష్ట్ర లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు తెలుసుకోండి, ఎక్కడ లేదు సుమా అని చెప్తా ఉన్నా. ఈరోజు కాళేశ్వరంకి వెళ్ళి మిషన్ భగీరథ ఇంటికి నల్ల ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని మన కేసీఆర్ గారిని తెలియజేస్తా ఉన్నా. 600 కిలోమీటర్ దూరంకి వెళ్ళి మనకు ఇంటింటికి నల్ల వాటర్ వస్తూ ఉన్నారు, డ్రింకింగ్ వాటర్. ఇది వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం, అబద్ధం చెప్పేది లేదని చెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది చాలా రకాల ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, పనికి మాల మాటలన్నీ. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారికి ఎక్కడికక్కడ ఇంతకుముందు వెంకటేష్ గౌడ్ చెప్పినట్టు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, మున్సిపల్ కమిటీలు అన్ని గిట వారికి ఎక్కడికక్కడ కౌంటర్ వేసి ప్రజలకు మనకు ప్రభుత్వం ఇచ్చే ఒక వారధులుగా పనిచేసి ప్రతి స్కీమ్ను పబ్లిక్ దగ్గర తీసుకుపోయి అందించే బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కమిటీ సభ్యులలో ఉన్నవారు కానీ లేనివారు కానీ మీరంతా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలను కూడా మీ అందరికి తెలియజేస్తున్న సోదరులారా, వారధులుగా పనిచేయాలి మనం, వారధులుగా. ఈరోజు ఒక ముసలమ్మకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది, 200కి వెళ్ళి 2000 పింఛన్ వస్తూ ఉన్నది. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక ముసలమ్మకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది, ఒక వికలాంగునికి 3000 పింఛన్ వస్తూ ఉన్నది, ఒక ఒంటరి మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది, ఒక భర్త చనిపోయిన మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది. కేసీఆర్ కిట్టు ఈరోజు ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా ఈరోజు కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసిద్ధి అయిన ప్రతి మహిళకు ఇంటికి వస్తా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఈరోజు రైతు ఖాతాలో దినకర్మ కాకుండా వస్తా ఉందని తెలియజేస్తా ఉన్నా. రైతు పెట్టుబడి సంవత్సరానికి 10,000. మనల్ని చూసి అందరూ బీజేపీ ప్రభుత్వాలు కానీ సెంటర్ ప్రభుత్వం కానీ మనల్ని చూసి నకలు కొట్టి అక్కడక్కడ జర ఎఫెక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మనమందరము రేపు రాబో కాలంలో తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి కమిటీ వార్డు మనకు బూత్ కమిటీలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క బూత్కు 10 మందిని బూత్ కమిటీ వేసుకోవాలి. ఇప్పుడు విలేజ్ కమిటీ అంతా పనిచేయాలి. సర్పంచ్ ఎంపీటీ సహకారం తీసుకొని ఆ పని చేయవలసిన బాధ్యత మన పైన బూత్ కమిటీలు. రేపు ఎలక్షన్లో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళే, బూత్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళే, ప్రజల దగ్గరికి ప్రభుత్వ స్కీములు తీసుకుపోయిన వారు వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నా. 360 బూతులు ఉన్నాయి. 360 బూతులలో ఒక బూతుకు 10 మంది చొప్పున అంటే ఇంచుమించు 3,000 మంది దగ్గర 3,600 మంది బూత్ కమిటీ మెంబర్లను మనం వేసుకునే బాధ్యత మన పైన ఉన్నది. మీ ఎంబడి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అంతా మీకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్న సోదరులారా. అదే విధంగా ఈరోజు మనకు 50,000 మెంబర్షిప్ ఇస్తే 45,000 మెంబర్షిప్ చేసినామన్న మేము. ఇంకో 5,000 అక్కడక్కడ స్లిప్పులు బ్యాలెన్స్ ఉన్నాయి. టోటల్గా డబ్బులు గిట్ట పేడ్ చేయడం జరిగిందన్న మేము తప్పకుండా నియోజకవర్గ స్థాయిలో మా కార్యకర్తలు, క్రమశిక్షణ కార్యకర్తల మెంబర్షిప్ కానీ, జెండా కార్యక్రమం కానీ, కమిటీలు కానీ ఎక్కడ చూచా తప్పకుండా మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని ఏ ఆదేశాలు ఇచ్చినా చూచా తప్పకుండా ముందుకు సాగే కార్యకర్తలు, పటంచెరు కార్యకర్తలు, క్రమశిక్షణ కార్యకర్తలు, నేను కేసీఆర్ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ కార్యకర్తలకు నేను మన కార్యకర్తలకు నేను శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీరందరూ ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి కమిటీలను ఆశీర్వదించినందుకు రాని వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే జిల్లా కమిటీ ఉన్నది, ఇంకా స్టేట్ బాడీ ఉన్నది. మీ సీనియారిటీని బట్టి అక్కడ తీసుకుపోతాం అన్న వాళ్ళకి రికమెండ్ చేసి పంపిస్తాడు. స్టేట్ బాడీ ఉన్నది, జిల్లా బాడీ ఉన్నది, అందులో మనం పొందుపరుచుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కార్పొరేషన్లు, ఒక కార్పొరేషన్కు 5, 6, 10 డైరెక్టర్లు ఉంటాయి. అందులో వారి సీనియారిటీని బట్టి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసికట్టుగా
మన నియోజకవర్గం అంటే ఒక మారు పేరు క్రమశిక్షణగా మనం ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఇంకిద్దరు పెద్ద మనుషులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఏ ఒక్కరి ఇంట భోజనం చేయకుండా వెళ్ళొద్దు. రేపు మనం ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పేటప్పుడు ఒక పాట పెడతాడు ఆయన. రెడీ ఉన్నావరా బాబు నువ్వు? రెడీ? ఇంగ్లాండ్ మీద మన కెప్టెన్ సరూప్ గంగూలీ 2 రన్లు ఉంటాయి, 2 రన్లతో గెలవాలి మనం. వాడు ఏం చేస్తాడు, 2 రన్లలో ఒక బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసేస్తాడు. లాస్ట్ వికెట్, లాస్ట్ బాల్, లాస్ట్ వికెట్ ఉంటుంది. 2 రన్లు చేయాలి. 6 కొట్టి ఇంగ్లాండ్ని విన్ చేసిండు. అదేవిధంగా ఈ బీజేపీ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కుక్కలు లెక్క మొరిగినా దానికి జవాబుదారు మన కార్యకర్తలు. మనం ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పేటప్పుడు ఆ పాట పెడతారు, కండవలు తీసి 2 చేతులు పట్టుకొని తింటారు ఉండాలిగా. ఇప్పుడు మీరు అందరు మనం అందరం కలిసి ఆ పాట వచ్చేటప్పుడు ఓకే డన్. పటంచేరు కార్యకర్తల తడాకంటే ఎదుట గుండెల జల్ అనాలి. ఆ విధంగా దుమ్ము రేగిపోవాలి. ఇప్పుడు మన పెద్దలు వెంకటేశ్వర అన్న గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ సభకు గౌరవనీయులకు, మన మున్సిపల్ చైర్పర్సన్స్కు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేటర్స్కు, మండల నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులకు, వారి కార్యవర్గానికి, గ్రామ కమిటీ కార్యవర్గానికి, పేరు పేరున గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు నేను మైపాల్ రెడ్డి గారు చెప్పగానే మేము 11 గంటలకు రావడం జరిగింది. నేను దారి పొంట వస్తుంటేనే మోటార్ సైకిల్ ర్యాలీలు, డీజే సౌండ్లతోని, అదేవిధంగా చాలా ఉత్సాహంగా వస్తూ ఉండ్రి. ఇక్కడికి కూడా మీటింగ్ వచ్చినాక కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ర్యాలీ రకంగా ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా సంతోషం. ఇవాళ కేసీఆర్ గారు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా అందరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్స్ఎంపీ, ఎమ్మెల్సీ అది ఇదని. జనరల్ సెక్రటరీగా ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాకు 3 జిల్లాలు, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా కూడా నేను జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తూ ఉన్నా. మన వెంకటయ్య గారు ఈ యొక్క సంగారెడ్డి జిల్లాకు సెక్రటరీగా బాధ్యత వహిస్తుండని కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మాకు బాధ్యతలు గౌరవ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అప్పచెప్పిన తర్వాత సంగారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా ఎంపీ గారు కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. పుస్తకాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మైపాల్ రెడ్డి గారు సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా తొందరగా పూర్తి చేసి, గ్రామ కమిటీలు మధ్యలో కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్క పట్టంచెరువు మండలాన్ని ఇప్పుడు వారు ఇస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పేది ఒకటే, ఈ యొక్క గ్రామ కమిటీలు, ఈ మండల కమిటీలు, ఈ అనుబంధ సంస్థ కమిటీలు కూడా మళ్ళా మనం ఎన్నికల పోయే వరకు కూడా ఈ కమిటీలే ఉంటాయి. కాబట్టి మీ పైన చాలా బాధ్యత ఉన్నది. ఇవాళ మనం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిగతా పార్టీలు ఏదైతే బీజేపీ ఉందో, కాంగ్రెస్ ఉందో, వాళ్లకు 2 టర్ములు ఇప్పుడు మనం గెలవడం జరిగింది. వాళ్ళకు మనసుకు పడడం లేదు. రోజంత ప్రజాదరణ టీఆర్ఎస్ పార్టీకి పెరుగుతా పోతా ఉంది. అయితే ఏదో రకంగా వాళ్ళు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మనం మన గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయిలో కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ అబద్ధాలను మనం ఎదుర్కొంటూ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఫస్ట్ టర్మ్ అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు ఎందుకంటే ఈసారి కూడా మాకు అవకాశాలు దొరుకుతలేవనేది వాళ్ళకొక జెలసీగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ జరగని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉచిత విద్యుత్తు ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు వ్యవసాయదారులకు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ 100కి సర్వే చేస్తే 93 మందికి ఇవాళ మన సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇవాళ ముసలయ్య ఎవరికి చూడాల్సిన అవసరం లేకుండా వాళ్ళని చూడడానికి వాళ్ళ కొడుకు కోడలు మనవడు మనమరాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నెల రాగానే పెన్షన్ వస్తుందని. అదే రకంగా ఒంటరి మహిళల గురించి ఎవ్వరు కూడా ఆలోచించలేదు. అలాంటి ఒంటరి మహిళలకు కూడా ఇవాళ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ మన అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, భారతదేశంలోనే ఇవాళ నంబర్ 1గా ఉన్నది. ఇవాళ పార్లమెంట్లో మన ప్రభాకర్ రెడ్డి సాబ్ కూడా తెలుసు, ఇవాళ కేంద్ర మంత్రులందరూ కూడా ప్రశంసిస్తారు. ఎందుకంటే అది రికార్డెడ్గా ఉన్నది కాబట్టే ఇవాళ వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. నేను కూడా లోక్సభ సభ్యునిగా, వరంగల్ లోక్సభ సభ్యునిగా పనిచేసిన. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను ఏ కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించలేదు. కానీ ఇవాళ మన మిషన్ భగీరథను కానీ, ఇవాళ మిషన్ కాకతీయను కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలా సర్వేలు చేసుకొని పోతా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు, ఐఏఎస్ అధికారుల బృందాలు కూడా వచ్చి స్వయంగా ప్రధాని మోడీ మన గజ్వేల్ సభలో కేసీఆర్ ఎప్పుడు చూసినా నీళ్ళ కొరకు తాతాలాడతాడు. అది సాగునీరే కానీ, అదేవిధంగా మంచినీరు కొరకు ఆ రకంగా తాతాలాడుతుంటాడు. అలాంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ఎక్కడ చూసినా గలగల గోదావరి నీళ్ళు పారుతూ ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే గతంలో ఆంధ్రాలు అంటుండేది ఉభయ గోదావరి జిల్లాలు పచ్చగున్నాయని, ఇవాళ తెలంగాణ అంతటా కూడా ఇవాళ పచ్చబడ్డది. బ్రహ్మాండమైన పంటలు పండుతూ ఉన్నది. ఇవాళ భారతదేశానికే ఇవాళ తెలంగాణ అన్నదాతగా నిలిచింది. ఇది స్వయంగా కేంద్ర మంత్రులు పార్లమెంట్లో చెప్పారు. అదేవిధంగా మన FCI MD మేనేజర్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఈ రకంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉన్నది. కాకపోతే ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ నువ్వు ఏమన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం నీ కరీంనగర్ లోక్సభ పరిధిలో చేసినావా అని అడుగుతా ఉన్నా. ఏమీ లేదు, మాటలు తప్ప ఏ మాత్రం కూడా చేయడం లేదు. కేంద్రం ఇచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రం నుంచి 2072 కోట్లు పోతే అందులో సగమే ఇవాళ మన కేంద్రం నుంచి వస్తూ ఉంది. అంటే మనం ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలను ఆదుకుంటా ఉన్నాం. ఏదైతే బీహార్ అక్కడ ఏం పనిచేయరు, వాళ్ళ సగటు ఆదాయం తక్కువ ఉంటుంది. ఈ కేంద్రం ఏం చేస్తాయంటే ఎక్కడైతే ఇవాళ మన దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇవాళ ఎవరైతే పనిచేయరో సోమరిపోతుల్లాగున్న రాష్ట్రాలు, ఇవాళ యూపీ ఉన్నది, అక్కడ చీఫ్ మినిస్టర్ బీజేపీ పార్టీ ఉన్నాడు. ఆ రాష్ట్రానికి ఇక్కడి నుంచి నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కేంద్రం దగ్గర నిధులు ఎక్కడి, రాష్ట్రాల నుంచి పోతేనే కేంద్రం దగ్గర నిధులు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు అహర్నిశలు పేదల సంక్షేమం కొరకే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఎకరానికి 10,000 ఇస్తున్నది మన ఒక తెలంగాణ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, చనిపోయిన ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే తక్షణమే 3-4 రోజులలో ఎలాంటి పైరవీ లేకుండా వాళ్ళకి 5 లక్షలు జమ అవుతున్నాయి. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక 2 గంటలు చెప్పొచ్చు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఇవాళ మన యొక్క మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. ఇవాళ హుజురాబాద్ ఎన్నిక ఉంటే అక్కడ ఉండి ఇవాళ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇవాళ బ్రహ్మాండంగా గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూస్తే ఎంపీపీలు కానీ మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇదే పక్క నుంచి 3టికి 3 గ్రేటర్ కార్పొరేటర్లు గెలిచిండ్రు. అదేవిధంగా ఈ పక్కంతా కూడా గెలవడం జరిగింది.
కాబట్టి ఇవాళ పనిచేస్తున్న ప్రభుత్వం, పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, పనిచేస్తున్న ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో అంటున్నది ఎంపీ అంటే 5 ఏళ్లకోసారి వచ్చేది, ఎన్నికలప్పుడే వచ్చేది. కానీ ఇవాళ అది కాదు. ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్కు పరిమితమైతే పాతకాలంలో, అలాంటిది ఇవాళ నిత్యం ప్రజల్లో వండుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నారు. మనం కూడా మన పార్టీని కేసీఆర్ గారు చాలా పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం మీద శ్రద్ధ పెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల మనము కొన్ని కార్యక్రమాలు చేసుకోలేకపోయినాం, మనకు ఆదాయం కూడా రాకుండా పోయింది. కానీ ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, మీ అందరూ కూడా తెలుసు, గతంలో మనకు జిల్లా పార్టీ లేకుండే, ఇప్పుడు జిల్లా పార్టీ, జిల్లా కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకు సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా రెడీ అయి ఉన్నది. ఆ రకంగా రాష్ట్రం అంతటా కూడా ఇవాళ 33 జిల్లాలు ఉంటే దాదాపు 31 జిల్లాలలో ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయాలు పటిష్టంగా ఫస్ట్ క్లాస్ బిల్డింగ్స్, ఇదే విధంగా ఒక ఫంక్షన్ హాల్తోని మనకు రెడీ అయి ఉన్నాయి. ఆ రకంగా పార్టీని పటిష్టం చేయాలని లక్ష్యంతో ఉన్నాడు. సిద్దిపేటలో మనం జిల్లా పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇంకా చాలా జిల్లాలలో ఈ యొక్క అక్టోబర్ మాసంలో దసరా శుభ సందర్భం పురస్కరించుకొని ఆ కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన ఉండే. ఆ యొక్క ఆలోచన ఇప్పుడు మన హుజురాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏంటిది అనేది వారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడు. దీని తర్వాత ఈ కరోనా వల్ల మనం 2 శతాబ్ది ఉత్సవాలు, మన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా పెద్ద బహిరంగ సభ, ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నది. ఆ రకంగా ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ యొక్క సభ కూడా జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏ స్థాయిలో వాళ్ళు ఇవాళ మన సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ నిమిషంలో అయ్యో ఎవరో తప్పు మాట్లాడినని చెప్తా ఉంటారు, కానీ అది ఫేక్ న్యూస్. అలాంటి వాటిని తక్షణమే అది ఫేక్ న్యూస్ అని మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా అలర్ట్గా ఉండాలి. గతంలో పదవులు పోటీ చేస్తే ఏదో సుఖం అనుభవిస్తామనుకునేది, కానీ వాళ్ళ సుఖం కాదు. మనం ప్రజాసేవ చేయడానికి వచ్చినాం, కష్టపడాలి, అహర్నిశలు పనిచేయాలి, పేదవాడి సంక్షేమం కొరకు మనం ఆలోచించాలి. ఆ రకంగా పనిచేసినప్పుడే ఇంకా ఈ పార్టీ చెక్కు చెదరకుంటుంటుంది. ఇంకా 20 సంవత్సరాలు కూడా మన పార్టీ అధికారంలో ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం కల్పించి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికీ ఇక్కడ ఎందరు ఉన్నారో బయట అందరు ఉన్నారు, భోజనాలు చేస్తూనే ఉన్నారు చేసేటోళ్ళు. ఆ రకంగా ఇవాళ పెద్ద ఎత్తున హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ కేసీఆర్ గారి తరఫున, కేటీఆర్ గారి తరఫున మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. అలా జిల్లాలో ఎక్కడ పోయినా 2 టెంట్లు వేసి ఒక మైక్ పెట్టి మీటింగ్ పెట్టిస్తారు. ఇక పటాన్చెరు వస్తే మా మైపాలన మాత్రం మంచి ఏసీ హాలు, మరి మంచి బిర్యానీ, మటన్, చికెన్ తోటి మీకు భోజనం పెట్టిస్తారు. మరి ఎక్కడ కూడా ఈ సౌకర్యం ఉండదు. పటాన్చెరుకు వస్తేనే సౌకర్యం ఉంటుంది నాకు. మరి చాలా సంతోషం. అంటే మీరంటే అంత ప్రేమ మైపాలనకు. ఏ మీటింగ్ అయినా ఏసీ హాలు, జిఎంఆర్ హాల్ తప్ప ఇంకో మీటింగ్ పెట్టాడు బయట. చాలా సంతోషం. మరి చాలామంది వక్తలు మాట్లాడినరు. మరి సమయం కూడా అయిపోయింది, దాదాపు 2:30 గంటలు అవుతుంది, 2:30 అవుతుంది. మరి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. మరి వేదికకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మైపాలన్న గారికి, మరి మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, మరి ఈరోజు మన జిల్లాలో మరి 3-4 నియోజకవర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి గౌరవ ఎమ్మెల్సీ గారిని, వెంకటేశ్వర గారిని మనకు ఇక్కడ మన పార్టీకి సంబంధించిన
సమాచారం పూర్తిగా తీసుకురావాలని చెప్పి వచ్చేసిన మన గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వరన్న గారికి, మరి అదేవిధంగా మా 3 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లకు, మరి మా జిహెచ్ఎం మన జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఆత్మ కమిటీ చైర్మన్లకు, మరి మున్సిపల్ చైర్మన్లకు, మరి అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు. దయచేసి మరి ఏమనుకోవద్దు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా లేట్ అయింది కాబట్టి మా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఏది ఏమైనా ఈ మీటింగ్ చాలా కీలకమైనది. ఎందుకంటే మనము 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఈ సభ్యత్వ మీటింగ్లు పార్టీకి సంబంధించిన మీటింగు నియోజకవర్గాల వారీగా మనం పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మరి కొత్త సభ్యులు వస్తుంటారు, పాత వారు పోతుంటారు. మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కార్పొరేషన్ జిహెచ్ఎంకి సంబంధించిన కార్పొరేటర్లు ఉంటారు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, మరి సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీ చైర్మన్లు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఈ ఒక్క నియోజకవర్గానికే ఈ ప్రత్యేకత ఉన్నది. మరి మిగతా నియోజకవర్గాలలో జిహెచ్ఎంకి సంబంధించిన సభ్యులు ఉండరు. మరి ఉంటే మున్సిపాలిటీలు ఉంటారు, గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీస్ ఉంటాయి. మరి హైదరాబాదు అతి సమీపంలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గం. మరి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి రకరకాల ఓటర్స్ ఉంటారు, రకరకాల ప్రజలు ఇక్కడ ఉద్యోగరీత్యా ఈ ప్రాంతంలో అందరూ కూడా మరి స్థానికంగా ఇల్లు కట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. వారికి ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నిటి మీద కూడా మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా నిజంగా కూడా తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఏకైక ముఖ్యమంత్రి, భారతదేశంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈరోజు ఉద్యమంలో కూడా మీరే కష్టపడ్డరు. మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మరి మొట్టమొదటిసారి మీ అందరి ఆశీస్సులతో, మీ ఆశీర్వాదాలతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి రెండోసారి కూడా మీ ఆశీస్సులతో రెండోసారి కూడా మన ప్రభుత్వమే వచ్చింది, మన కేసీఆర్ గారే వచ్చిండు. ఈరోజు మంచి సమావేశం ఇది. మరి పార్టీ సంబంధించిన ప్రభుత్వం నడిపినప్పుడు పార్టీ పటిష్టంగా ఉండాలి. పార్టీ పటిష్టంగా ఉంటే పార్టీ నాయకత్వము లోకల్ బాడీస్ నుంచి మొదలుకుంటే మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు మరి అంత పటిష్టంగా ఉంటే ఇలా ప్రభుత్వాన్ని మరి నడపగలుగుతాం. మనం ఆ విధంగా ఉన్నాం కాబట్టే 2 సార్లు మరి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోగలిగినాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మైపాలన్న గారు మరి నియోజకవర్గంలో అన్ని మండలాలు, 3 మున్సిపల్ డివిజన్ల నుంచి మరి 3 జిహెచ్ఎంసీ నుంచి మరి అందరం కూడా ఈరోజు సమావేశం చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే అదృష్టం ఈరోజు కలిసింది. ఈరోజు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా వచ్చేది ఉండే, మరి హుజురాబాద్లో ఎన్నికల మూలంగా రాలేదు కాబట్టి క్షమించవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంతకుముందే మన గోవర్ధన్ అన్నాడు, మరి మీరు రావట్లేదు, మంత్రులు రావట్లేదు, ఎంపీ గారు రావట్లేదు మా ప్రాంతం కన్నారు. ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటారు, వారికి తోడు నేను కూడా ఉంటా. మీరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా అందరూ గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు వచ్చిండ్రు. ఈరోజు కొత్తగా ఎన్నుకోబడ వార్డు సభ్యులు వచ్చిండ్రు, గ్రామ సభ్యులు వచ్చిండ్రు, మండలం సభ్యులు వచ్చిండ్రు. మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. స్థానికంగా మీకైనా పని ఉంటే ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇంకా వేరే విధంగా అయినా మీ దగ్గరికి మరి మీ వ్యక్తిగత పనులు కావచ్చు, నియోజకవర్గ పనులు కావచ్చు, ఏది ఉన్నా నా దగ్గరికి రావచ్చు. మీకు ఎలాంటి డౌట్ లేదు, ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటా. నా ఫోన్ నెంబరు జిల్లా మొత్తానికి అందరికీ తెలుసు. ఎక్కడ ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తా, మాట్లాడతా. మీకు ఏ అవసరం ఉన్నా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా మీకు సహకరిస్తా. మరి ఇంకొక చిన్న 2-3 విషయాలు మాట్లాడి నేను ముగిస్తా. మరి చాలా రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గం రాలేదు. మరి ఇక్కడ మొన్ననే మనకు ఒక మంచి హాస్పిటల్ కూడా శాంక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. మరి మన జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు ఉన్న నియోజకవర్గం. మరి చాలా దాదాపు 40-50 వేల కుటుంబాలకు మరి గృహాలను డబుల్ బెడ్రూమ్ ఏదైతే స్కీమ్ పెట్టిండ్రో ముఖ్యమంత్రి గారు,
మన అమీన్పూర్లో కావచ్చు, తెల్లాపూర్లో కానీ, కొల్లూరులో కానీ, ఉస్మాన్ నగర్లో కానీ మరి డబుల్ బెడ్రూమ్లు దాదాపు పూర్తి స్థాయిలో కాబోయినాయి. మరి వాటి ఇనాగ్రేషన్కు, హాస్పిటల్ ఫౌండేషన్కు మరి గౌరవ ముఖ్యమంత్రిని కూడా తప్పకుండా మనం ఆహ్వానించుకుందాం. ఒక పెద్ద బహిరంగ సభ కూడా పెట్టుకుందాం అతి త్వరలోనే. మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి సమయం చాలా అయింది కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఏది ఏమైనా మరి గుమ్మడిదల గురించి మరి గోవర్ధన్ చెప్పిండు. గుమ్మడిదలకు బ్రహ్మాండమైన మరి నేషనల్ హైవే రోడ్డు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేపించి త్వరితగతిలో ఒక తెలంగాణ రాష్ట్రంలో అతి స్పీడ్గా అయిన ఏకైక ప్రాజెక్టు మన గుమ్మడిదల మెదకు మన నర్సాపూర్ నుంచి పోయే రోడ్డు కూడా మనం చేసుకున్నాం. దీంతో పాటు నేను అత్యధికంగా మరి పార్లమెంటు నిధులు కూడా పటాన్చెరు నియోజకవర్గానికే నేను కేటాయించినాను. వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు, మైపాల్ రెడ్డి గారు తెలుసు. ఇది కాకుండా సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి వచ్చే నా నిధులు ఒక ఎంపీకి సంవత్సరంకు దాదాపు 100 కోట్లు వస్తాయి. దాన్ని అత్యధికంగా కూడా నేను పటాన్చెరు నియోజకవర్గానికి, ఎందుకంటే చాలా రోడ్లు ఉన్నాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి. మరి మన ఎమ్మెల్యే గారు కోరిక మేరకు 4-5 సంవత్సరాల నుంచి అత్యధిక నిధులు కూడా నేను రోడ్ల మీదనే పెట్టినా. అవి కూడా పూర్తిగా అయిపోయినాయి. భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కేంద్రం నుంచి వచ్చే నిధులు మరి సింహస్థానంలో మరి అందరికంటే ఎక్కువ నిధులు పటాన్చెరువుకు కేటాయించుకొని భవిష్యత్తులో మరి మీ అభివృద్ధికి మేము కూడా ఇళ్ళవేళలా ఉంటాం. మీరందరూ క్షేమంగా ఉండి గ్రామాలు క్షేమంగా ఉంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మీ కృషి వల్ల మీ కష్టార్జితమే మరి మేము పార్లమెంటుకు పోగలిగినాం. ఎమ్మెల్యే గారు మరి శాసనసభకు పోగలిగిండు. మరి కార్యకర్తలు ఏంటి, నాయకులు లేడు కాబట్టి మనం అందరం ఒక కుటుంబ సభ్యులాగా మరి భవిష్యత్తులో కూడా పనిచేసుకొని మరి ఏదైతే ఈ కమిటీలు కొత్తగా అయినాయో ఇవి చాలా కీలకమైనవి. ఎందుకంటే వచ్చేది మరి చాలా టఫ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలంగాణ రాష్ట్రంలో మరి వారు వన్ సైడ్ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి 2 సార్లు మనం ప్రభుత్వాన్ని వచ్చినాం. మరి 3వసారి కూడా రావాలి. మరి మన ప్రభుత్వం వస్తేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. మరి వేరే వాళ్ళతో చేతిలో పెడితే అది ఎవరితో కాదు, ఒక ముఖ్యమంత్రి గారు మాత్రమే మరి ఇలా తెలంగాణ తెచ్చిండు. ఆయనకు తెలుసు తెలంగాణ కష్టసుఖాలు ఏందో అనేది. మరి 3వసారి కూడా మనం ప్రభుత్వము దిశలో ఉన్నాం. మరి దరిదాపులో ఇంక సంవత్సరం ఎలక్షన్ ఉన్నది. మరి మనం అందరం కష్టపడ్డట్టయితే మరి 3వసారి కూడా మరి మన ప్రభుత్వమే అధికారంలోకి తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా 100% ఉండదు. కాబట్టి మరి పటాన్చెరు నియోజకవర్గం అనేది ఉమ్మడి జిల్లాలనే చాలా కీలకమైనది. మరి ఈ నియోజకవర్గం కీలకమైనది కాబట్టి మరి ఇలా చాలా పెద్ద నియోజకవర్గం, మరి ఓటింగ్ శాతము ప్రజలు మరి పరిసరం చాలా పెద్దది కాబట్టి మరి ఎన్నో ఇండస్ట్రీసు రకరకాల రాష్ట్రాల నుంచి స్థిరపడ్డ మరి కుటుంబాలు ఉంటాయి. కాబట్టి దానికి అన్ని విధాల మనం మరి ఆ స్థాయిలో కూడా పనిచేసి కష్టపడి అభివృద్ధితో పాటు పార్టీని కూడా పటిష్టం చేసుకోవాలి. మరి మీకు అన్ని విధాలు మేము అందుబాటులో ఉంటాం. అభివృద్ధిలో కానీ మీకు ఏ పని ఉన్నా ఎప్పుడేమున్నా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్సీ గారు ఉంటారు, మంచి కార్పొరేటర్లు ఉన్నారు, మీకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మరి ఏది ఏమైనా అందరం కలిసి మరి కుటుంబ సభ్యులకు పనిచేసి మరి భవిష్యత్తులో ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మరి సమయం కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉండే. మరి చాలామంది వక్తలు మాట్లాడినారు. మళ్ళీ నెక్స్ట్ ఏ మీటింగ్ ఉన్నా ప్రతి మీటింగ్ కూడా మరి నేను వస్తాను, మంత్రి గారు కూడా వస్తారు. మనం అందరం ఇదే విధంగా కష్టపడి భవిష్యత్తులో మరి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతసేపు 4 గంటలు మీరు కూర్చొని మరి ఓపికగా ఇన్నందుకు మరి చాలాసేపటి నుంచి మీరు వెయిట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం.
థ్యాంక్ యూ. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం 2 నిమిషాలు కూర్చోండి. వైభారెడ్డి గారి నాయకత్వం 2 minutes. జై తెలంగాణ. మన ఇన్ఛార్జ్ దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి. దయచేసి కొంచెం ముందున్నారు, కొంచెం జరగాలి. ముఖ్య అతిథులకు బొకేలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎంపీ గారికి పటాచూరు టౌన్ కమిటీ తరఫున బొకే అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారిని కూడా బొకేతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం.